ఏవీ9 టీవీ వాళ్ళకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యతని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బజార్లు తదితర ప్రదేశాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రపరచాలని, స్వర్ణ జిల్లాగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ప్రతి నెలలోనూ 3వ శనివారం జరుపుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన ప్రజలందరూ, అధికారులు, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మనం అందరూ చూస్తే మన గ్రామాల్లో కానీ, పడాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ చెత్త ఎంత ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, పశుపక్షాదుల ఆరోగ్యాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రాణహాని కలిగించే వరకు వెళ్తుంది. భూమాత ఇక్కడ ఉండే చెత్తకి అసలు కన్నీళ్లు పెడుతుందా అనిపించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంది. మానవులు నిర్లక్ష్యంగా, అసలు బాధ్యతారహిత్యంగా ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వచ్చే అనంతమైన వేస్ట్, ప్లాస్టిక్ అవనివ్వండి, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు అవనివ్వండి, క్లాత్ అవనివ్వండి, ఆయిల్స్, ఇవన్నీ కూడా పర్యావరణానికి, భూమాతకి, మన ఆరోగ్యాన్ని అత్యంత ముప్పు కలగజేస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా చేయి వేసి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, బాధ్యతాయుతంగా చేయాలని చెప్పేసి ప్రతి నెలలో 3వ శనివారాన్ని మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతు కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికి కట్టుబడి ఉంటాము, ఈ శుభ్రతకి కట్టుబడి ఉంటాము. దీనికి ఒక ప్రతిజ్ఞ మనం అందరూ కూడా కలిసి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో అవ్వమని చెప్పి చిక్కుగా 5 సంవత్సరాలు అమలు చేసి అన్ని చోట్ల కూడా డంపింగ్ బిల్లులన్నీ అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు ఎడ్యుకేట్ చేసేది. మరి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ పరిసరాలను అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ప్లాస్టిక్ ఉపయోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ప్లాస్టిక్ రహిత జిల్లాను నిర్మించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ తెలిపారు. ఒక్కో నెల ఒక్కో టీంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వీధుల్లో చెత్తను వేయవద్దని కోరారు. మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పరిశుభ్ర ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే ప్రభుత్వం మొన్నటిదాకా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు.
ఆ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్రలో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు ఆయన ఆలోచన తగినట్టుగా మనం ఏదైతే వాళ్ళు ఓట్లు వేసే గెలిపించేవాళ్ళు కాదు, అక్కడితో బాధ్యత వదిలిపోలేదు. మాతో పనిచేయించి మీరు కూడా మాతో కలిసి పనిచేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ మరి నెరవేరుతాయి. కాబట్టి మరి మీరందరూ కూడా ఇవాళ ఏదైతే మనం ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నామో అవి వాడకుండా మీ ఇంట్లో పెట్టుకుంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నేను కడతాను, అవసరం అయితే 2 కోట్లతో కట్టి అది నేనే కొంటాను. మీ అందరి దగ్గరికి వచ్చి మీరందరూ సహకరించండి. ఎందుకంటే ముందు మన మోడల్ నియోజకవర్గం తయారు చేయడానికి మన వంతు కృషి మనం చేద్దాం, దాన్ని సహకరించండి. ప్రభుత్వంలో డబ్బు లేదు, వాళ్ళ ప్రభుత్వంలో డబ్బు లేదని 100 సార్లు అనుకున్నా దానివల్ల ఎలాగ అధిగమించాలి, దీన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలన్నారు. మన ఇంటి నుండి పరిశుభ్రతను ప్రారంభిస్తే దానిని మన పిల్లలే ముందుకు తీసుకెళ్తారని అన్నారు. ఇటువంటి పరిశుభ్రత కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సిద్ధిస్తుందన్నారు. మన ఒంటిని, ఇంటిని, ఊరిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కదలి వచ్చి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారానికి కృషి చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దని ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వద్ద నుండి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా చెత్తను తొలగించి శుభ్రపరిచారు. చివరగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందరితో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో, డిపిఓ అరుణశ్రీ, తహసీల్దార్ వై శ్రీనివాస్, ఎంపీడీఓ చీకట్ల బాలాజీ వెంకట రమణ, సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, పంచాయతీ కార్యదర్శి గోడి బాలకృష్ణ, మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు దాసరి కృష్ణవేణి, జనసేన పార్టీ నాయకురాలు కసిరెడ్డి మధులత, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.